పార్లమెంట్ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ రివ్యూలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా చేవెళ్ల ఎంపీ సెగ్మెంట్ పై రివ్యూ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు. నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్య లీడర్లు రివ్యూ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. ఈ మీటింగ్ లో పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. వేదిక నుంచి దిగిపోవాలని పట్టుబట్టడంతో మీటింగ్ లో గందరగోళం నెలకొంది. పార్లమెంటు సెగ్మెంట్ రివ్యూ తర్వాత తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో భేటీ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. పార్లమెంట్ ఎన్నికల్లో అంతా కలిసి పనిచేయాలని సూచించారు. మళ్లీ గొడవ పడకుండా ఇద్దరు నేతలకు సర్ది చెప్పారు హరీష్. గెలుపే లక్ష్యంగా ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని తెలిపారు. బహిరంగ సమీక్షలో గొడవ పడితే కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు హరీష్. హరీష్ తో మీటింగ్ తర్వాత తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. చేవెళ్లలో ఎంపీ రంజిత్ రెడ్డిని మరోసారి గెలిపిస్తామని చెప్పారు. అంతా కలిసి సమిష్టిగా రంజిత్ రెడ్డి విజయానికి కృషి చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ తో వివాదంపైన స్పందించారు పట్నం. ఫ్యామిలీ అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు సహజమని చెప్పారు. ఇందులో భాగంగా రోహిత్ రెడ్డితో చిన్నపాటి వాగ్వాదం జరిగిందన్నారు మహేందర్ రెడ్డి. 7 నియోజకవర్గాల నాయకులంతా కూడా సమావేశమైన రంజిత్ రెడ్డి గారి గెలుపుకు తప్పకుండా మేమంతా కూడా ముందుండి సహకరిస్తాం. ఏదో చిన్న చిన్న భేదాలు ఉంటాయి కాబట్టి అన్నదమ్ముల పార్టీ వల్లే మేమంతా కూడా సర్దుపోయి మరి రంజిత్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపిస్తాం. వాళ్ళు అడగడం అది గొడవ ఏం లేదు. అది మేమంతా కూడా సర్దుబాటు చేసుకొని మరి తప్పకుండా మేము రంజిత్ రెడ్డి గారికి గెలుపు తప్పకుండా. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గుణపాఠంలా తీసుకుంటామన్నారు బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి. చేవెళ్లతో పాటు మెజారిటీ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తెలంగాణ భవన్ లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయని చెప్పారు రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు రంజిత్ రెడ్డి. ఈ ఎలక్షన్ పోయింది కాబట్టి ఇది ఒక లెర్నింగ్ లెసన్ లాగా మేము కూడా పాఠాలు నేర్చుకోవాలి కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు. మేము దాన్ని శిరస వహిస్తూ వాళ్ళ డెసిషన్ ని మేము రాబోయే 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ నెరవేర్చాలి కాబట్టి నిజంగా రాబోయే 100 రోజులు అన్ని అమలు చేస్తా అన్నారు. చూద్దాంలే చేస్తారు కావచ్చు అన్నట్టుగా మేము కూర్చుంటే వాళ్ళు ఉల్టా మా మీదకే మాట్లాడారు కాబట్టి డెఫినెట్ గా మేము కూడా ఎండగడతాం. రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో అన్నదాతలకు ఇన్ టైంలో రైతు బంధు ఇచ్చామన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు కావాలనే రైతు బంధు అడ్డుకున్నారని ఆరోపించారు నిరంజన్ రెడ్డి. సకాలంలో రైతులకు పెట్టుబడి అందేటట్లు రైతు బంధు ఇచ్చింది తెలంగాణ సర్కారు. చివరికి ఎన్నికల సమయంలో ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్, దీనికి ఎన్నికల నిబంధనలు వర్తించదు అని చెప్పి మేము రైతు బంధు ఇవ్వడానికి సన్నాహకంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని డబ్బు కూడా మొత్తం ఆర్థిక శాఖ సమాయత్తం చేసి రెడీగా పెడితే ఎన్నికల కమిషన్ కు రిపోర్ట్ చేసి రైతు బంధు ఇప్పుడు ఇవ్వద్దు అని ఆపింది కాంగ్రెస్ పార్టీ. కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించారు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. తొక్కిసలాట జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పారు. మల్లన్న కళ్యాణాన్ని రాజకీయాలకు అతీతంగా వైభవంగా నిర్వహించాలన్నారు పల్లా. ఇంతకుముందు ఏదైతే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయో ఆ ఇబ్బందులు రాకుండా ఒక ఎంట్రీ ఇంకొక ఎగ్జిట్, మళ్ళీ ఎగ్జిట్ పోయిన వాళ్ళు మళ్ళీ రాకుండా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైతే ఒకటేసారి మీద పడకుండా ఆ కళ్యాణ మండపం దగ్గరికి కొద్దిగా బ్యారికేడింగ్ అనేది కొత్తగా పెడుతున్నారు. దూరం నుంచి వాళ్ళు వెంటనే వేసి వెళ్ళిపోవడానికి అని చెప్పేసి ఏర్పాటు చేస్తున్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ అవిశ్వాసాన్ని గట్టెక్కి మరోసారి విజయం సాధిస్తామన్నారు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కరీంనగర్ కలెక్టర్ ను కలిసిన కౌశిక్ మున్సిపల్ ఎక్స్ అఫీషియో మెంబర్ గా సభ్యత్వ ఆర్డర్ కాపీని అందుకున్నారు. ఈ నెల 25వ తేదీన బల నిరూపణకు కలెక్టర్ తేదీ ఇచ్చారన్నారు కౌశిక్ రెడ్డి. గౌరవ కలెక్టర్ గారు మా అందరికీ అవిశ్వాసానికి నో కాన్ఫిడెన్స్ మోషన్కి 25 తారీఖున అందరూ అటెండ్ కావాలని నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. 101% 25 తారీఖున మల్లా జమ్మికుంట గడ్డపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగిరేబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వం మారడంతో గత బీఆర్ఎస్ సర్కారులో ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. మెజారిటీ కౌన్సిలర్లు పార్టీ మారడంతో అవిశ్వాసాలు ఎదుర్కొంటున్నారు ప్రస్తుత మున్సిపల్ చైర్మన్లు.